ఈరోజు సూర్యాపేటలో జరుగుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో భాగంగా టీపీయూఎస్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు పర్వతం సంధ్యారాణి గారితో మాట్లాడి మరి వారు బీజేపీ అభ్యర్థి సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరుగుతుంది. వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. మేడం, మీరు ఎందుకు బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్నారు? నా పేరు పర్వతం సంధ్యారాణి. నేను తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలిని. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం వరంగల్, ఖమ్మం, నల్గొండ జరుగుతున్నటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో బీజేపీ అభ్యర్థి పులి సర్వోత్తమ్ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాము. వారికి సంపూర్ణ మద్దతు ఎందుకు ప్రకటిస్తున్నామంటే ఉపాధ్యాయ సమస్యల పట్ల, విద్యారంగ సమస్యల పట్ల పోరాడగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి ఏకైక నాయకుడు పులి సర్వోత్తమ్ రెడ్డి గారు. ఇప్పటి వరకు ఎన్నికైన వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాం. ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్సీని చూస్తున్నాము, తాజా మాజీ అందరు ఎమ్మెల్సీలను చూస్తూనే ఉన్నాం. వాళ్ళు మళ్ళీ పోటీలో ఉన్న సందర్భం. వాళ్ళు ఎన్నిక కాగానే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ కండువా కప్పుకొని ప్రభుత్వ పంచన చేరితే ఉపాధ్యాయ సమస్యల గురించి గానీ, విద్యారంగ సమస్యల గురించి గానీ, పాఠశాల మౌలిక వసతుల గురించి గానీ వీటి గురించి ప్రశ్నించే తత్వాన్ని వాళ్ళు కోల్పోయి కేవలం ఆకారం లాగా శాసన మండలిలో కూర్చున్న పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. ఇదే బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కనుక గెలిస్తే మనకి కేంద్ర ప్రభుత్వం యొక్క అండతోటి నిధులు తీసుకురావడంలో కావచ్చు, ఎన్ఈపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో అది తెలంగాణలో అమలు కావాలి అంటే ఒక భాజపా ఎమ్మెల్సీ ద్వారానే సాధ్యమవుతుంది. ఇప్పటికే ఏవిఎన్ రెడ్డి గారు ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ నుంచి తపస్ బలపరిచిన భాజపా అభ్యర్థి ఇప్పటికే అక్కడ ఎన్నికై ఉన్నారు. వారు ఒక ఎమ్మెల్సీ ఉంటేనే ఉపాధ్యాయ సమస్యల పట్ల శాసన మండలిలో అవకాశం వచ్చిన ప్రతిసారి ఉపాధ్యాయ సమస్యల పట్ల క్షేత్రస్థాయి పరిశీలన కూడా వారు చేస్తున్నారు. కాబట్టి మరొకసారి మనం గనక ఇక్కడ కూడా మనము భాజపా ఎమ్మెల్సీకి మద్దతు ఇచ్చి గెలిపించుకున్నట్లయితే విద్యారంగము అనేటువంటిది ఇన్ని సమస్యలు ఉన్నటువంటి విద్యారంగం యొక్క సమస్యలను పరిష్కరించుకోగలుగుతాము. ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే మన సమస్యలు మన రాష్ట్రంలో ప్రత్యేకంగా 317 అనేటువంటి అశాస్త్రీయమైన జీవోను తీసుకొచ్చి ఎంతో మంది జీవితాలు ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. దాన్ని ఖండించిన ఒక్క ఎమ్మెల్సీ లేరు. ఇంతమంది ఉపాధ్యాయులు మీకు ఓట్లేసి గెలిపిస్తే మీరు చేసింది ఏంటి? 317 ఉపాధ్యాయులు, డిస్లొకేటెడ్ టీచర్స్ ఇంతవరకు వాళ్ళ సమస్య పరిష్కారమే కాలేదు. ఇలాంటి సమస్యల్ని పరిష్కరించేది ఎవరు? అయితే 317 ఒక్కటే కాదు నేను చెప్పదలుచుకుంది, ఎన్ఈపీ అమలు కావాల్సిందే, ఏకీకృత సర్వీసులు రూల్స్ రావాల్సిందే. ఇక్కడ తెలంగాణలో విద్యాభివృద్ధికి దోహదపడేటువంటి కోసం మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. ధన్యవాదాలు. టీపీయూఎస్ తెలంగాణ ప్రాంత ఉద్యమ సంఘం సూర్యాపేట జిల్లా జనరల్ సెక్రటరీ యామ రమేష్ గారు మరి మనతో ఉన్నారు. మరి వారితో మాట్లాడి టీపీయూఎస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. నా పేరు యామ రమేష్. టీపీయూఎస్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఈ రోజు జిల్లాలో గానీ రాష్ట్రంలో గానీ అనేకమైనటువంటి ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. కానీ మిగతా ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల కోసం మాత్రమే పోరాటం చేస్తున్నాయి. కానీ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మాత్రం నానానికి ఒక పక్క విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తూనే మరో పక్క జాతీయత, దేశభక్తి మరియు సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ కోసం విద్యార్థుల్లో చిన్న వయసులోనే పాఠశాల స్థాయిలోనే దేశభక్తి పెంపొందించే విధంగా కృషి చేసే విధంగా మా ఉపాధ్యాయులు, మా సంఘ సభ్యులు కృషి చేస్తారు. ఇది తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘానికి ఇతర ఉపాధ్యాయ సంఘాలకు ఉన్నటువంటి మౌలికమైనటువంటి భేదం. అదేవిధంగా ఈ రోజు పోటీలో ఉన్నటువంటి పులి సర్వోత్తమ్ రెడ్డి గారికి తెలంగాణ ప్రాంత బీజేపీ నుండి పోటీ చేస్తున్నటువంటి పులి సర్వోత్తమ్ రెడ్డి గారికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తున్నది. ఎందుకు అనగా ఇప్పుడు పోటీలో ఉన్నటువంటి అభ్యర్థుల్లో ఇప్పుడు మీరు వింటూనే ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క వాదంతో వస్తున్నారు, లేకపోతే తమ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం వస్తున్నారు. గెలిచినటువంటి ఎమ్మెల్సీలో కూడా ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల గురించి పక్కన పెట్టేసి వేరు సమస్యల మీద తమ యొక్క గలాన్ని అది ఎప్పుడు అమావాస్యకో పుణ్యానికో వస్తారంటే అసలు అవకాశాలు రావడమే అరుదుగా ఉంది. వాళ్ళకు అవకాశం వచ్చినప్పుడు కూడా వారు ఏ ఉపాధ్యాయుల ఓట్లతో అయితే గెలిచారో, ఏ విద్యారంగం నుండి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారో దాన్ని పక్కకు పెట్టి ఇతర రంగాల మీద టైంపాస్ గా మండలిలో మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఆల్రెడీ ఉమ్మడి మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ఇటీవలే టీపీఎస్ నుంచి మద్దతు ద్వారా ఎంపికైనటువంటి ఏవిఎన్ రెడ్డి గారు తనకు అవకాశం వచ్చినటువంటి ప్రతి సందర్భంలో కూడా విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల మీదే కాకుండా సర్వశిక్ష అభియాన్ సిబ్బందికి సంబంధించినటువంటి సమస్యలను కూడా లేవనెత్తుతూ ఆ సమస్యల పరిష్కారం కోసము నిరంతరము శాసన మండలిలో తన గలాన్ని వినిపిస్తూనే మరోపక్క అధికారులకు రిప్రజెంటేషన్ చేయడమే కాకుండా వివిధ ఉపాధ్యాయ సంఘాలు, అదే విధంగా విద్యారంగంలో ఉన్నటువంటి వివిధ ఉద్యోగుల యొక్క సమస్యల పరిష్కారం కోసం వారు చేసేటువంటి ఆందోళన కార్యక్రమాల్లో కూడా తరచుగా విరివిగా చురుకుగా పాల్గొంటున్నాడు. కాబట్టి వారికి తోడుగా మన నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్ ఎమ్మెల్సీగా కూడా పులి సర్వోత్తమ్ రెడ్డి గారు ఇదివరకే గతంలో ఒక ఉపాధ్యాయ సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మరియు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసి మన యొక్క విద్యారంగ సమస్యల పరిష్కారం మీద అపారమైనటువంటి అనుభవం కలిగి ఉండడమే కాకుండా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వారితో కూడా ఈ విద్యారంగ సమస్యల పైన ప్రాతినిధ్యం చేయడమే కాకుండా సాక్షాత్తు నేరుగా ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారితోటేనే పోరాటం చేసి విద్యారంగ
రాజ్యాంగ సమస్యల కోసం తన వంతు కృషి చేయడం జరిగింది కాబట్టి ఉన్నటువంటి అభ్యర్థులు అందరి లోపల కూడా ఇతడే ఉత్తమమైనటువంటి అభ్యర్థి అని చెప్పి భావించి ఇతనికి మా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మద్దతు ప్రకటించడం జరిగింది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయులంతా కూడా ఈ విషయాన్ని మనలో ఉంచుకోవాలి. అంతేకాకుండా మరొక విషయాన్ని ఉపాధ్యాయ సోదరిమణుల ముందు ఉంచదలుచుకున్నాను. ఇప్పటి వరకు ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి వాళ్ళు వెంటనే ఎమ్మెల్సీ ఎన్నిక కాకముందేమో మేము ఉపాధ్యాయ సంఘం ద్వారా ఎన్నికైనామని చెప్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికైన తర్వాత మరుక్షణమే తమ యొక్క స్వీయ ప్రయోజనాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం అధికారంలో ఉన్నటువంటి పార్టీ పంచన చేరడం, పార్టీ కండవ కప్పుకోవడం చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థుల్లో కనుక మీరు పరిశీలించినట్టయితే కేవలం సరోత్తమ్ రెడ్డి గారు మాత్రమే అధికార పార్టీ పంచన చేరనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలమెత్తే సామర్థ్యం, గలమెత్తుతున్నటువంటి ఉదాహరణలు కూడా ఇటీవల కూడా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మన పెండింగ్ లో ఉన్నటువంటి 4 డిఏలు, పిఆర్సీలు, అదే విధంగా పెండింగ్ లో ఉన్నటువంటి జీపీఎఫ్, మెడికల్ రియంబర్స్మెంట్ లాంటి బిల్లులు అన్నిటి యొక్క సాధన కోసం మొట్టమొదట పాఠశాల స్థాయిలో, అదే విధంగా తర్వాత మండల స్థాయిలో, ఆ తర్వాత జిల్లా స్థాయిలో ఆందోళనకు పిలుపునివ్వడం జరిగింది. ఆందోళన నిర్వహించడం కూడా జరిగింది. అదే విధంగా ఈ నెల మార్చి 6వ తేదీన రాష్ట్ర స్థాయిలో ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా కూడా పిలుపునివ్వడం జరిగింది. కానీ ఎన్నికల కోడ్ దృష్ట్యా ఆ మహాధర్నా అనేది క్యాన్సిల్ కావడం జరిగింది. కేవలం రాష్ట్రంలో ఎన్ని ఉపాధ్యాయ సంఘాలున్నా కేవలం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మాత్రమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే ధైర్యం, సత్తువ ఉన్నటువంటి సంఘం అని చెప్పి మేము గుండెమే చేసుకొని ధైర్యంగా చెప్తున్నాం. కాబట్టి ఉపాధ్యాయులంతా కూడా ప్రభుత్వాన్ని మన యొక్క వేదన, ఆవేదన, ఆక్రోశం అనేది పెండింగ్ డిఏల కోసం కావచ్చు, లేకపోతే పిఆర్సీ కోసం కావచ్చు, ఇతర పెండింగ్ బిల్లుల సాధన కోసం కావచ్చు, పోరాడేది ఎవరు, లేకపోతే పోరాడినట్లు నటిస్తూ లాబింగ్ పేరుతో భజన చేస్తున్నటువంటి సంఘాలు ఎవరు? ఈ విషయాలను గుర్తించి మనం సంతోషంగా ఉన్నామా, వేదనగా ఉన్నామా, ఆందోళనగా ఉన్నామా అనేటువంటి విషయాన్ని మన ఓటు ద్వారా తెలియజేయాలంటే ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారో మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేటువంటి సంఘం బలపరిచినటువంటి సరోత్తమ్ రెడ్డి గారికి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సూర్యాపేట జిల్లా శాఖ పక్షాన మీ అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.